ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీరామనవమి నాడు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీలో ఈసారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావటం ఆలస్యం కావటంతో ఆయనకు తర్వాత బీఫామ్ అందజేయనున్నారు. లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు. విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు. రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు. రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు. తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు. తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు. లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగేల గారు. చివరిలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి బాలశౌరి గారు. చివరిలో మన్నించాలి నన్ను. చివరిలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన బీఫామ్ ఆయనే తీసుకోండి.